పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారన్నట్టు దాని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాజాగా ఎంపీగా తను పోటీ చేయబోనని చెప్పటం, అది పెద్దలతో మాట్లాడతానని కూడా చెప్పారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు ఆశిస్తోంది. ఇప్పటికి 6 ఓకే చేశారు. ఆ 2 ఎంపీ సీట్లు కూడా తనకే ఇచ్చేయమంటోంది. కాకినాడ, మచిలీపట్నం జనసేనకి ఇచ్చారు కదా, వాస్తవంగా 3 అనకాపల్లి కూడా అనుకున్నారు. అనకాపల్లి వదిలేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఆ 2 కూడా ఇచ్చేస్తే సరిపోతుంది, లేదా తెలుగుదేశం అయినా సరే త్యాగం చేసి ఇవ్వండి, మాకు ఇంకొక 2 ఎంపీ సీట్లు ఖచ్చితంగా కావాలంటుంది. అదే సందర్భంలో అసెంబ్లీ స్థానాలు కూడా మరొక 3 కావాలని పట్టుబడుతుంది. 10 కాదు, అప్పటికే ఫస్ట్ ఇదివరకు సింగిల్ డిజిట్ మాకు నచ్చదన్నారు, డబుల్ డిజిట్ అని 10 దాకా తీసుకెళ్లారు. అందులో 3 త్యాగం చేసింది పవన్ కళ్యాణ్ అయితే, 1 త్యాగం చేసింది చంద్రబాబు అయితే. అది సరిపోదు అంటున్నారు. ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 13 అన్నా కావాలంటున్నారు. గతంతో పోల్చుకుంటే ఇంకో 2 ఎక్కువ అన్నా కావాలంటున్నారు. అందుకనినే పూర్తి లిస్టులు అనౌన్స్ చేయలేదు అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం కానీ. అయితే తెలివిగా మళ్ళీ బీజేపీ ఎక్కడైతే బలమైన సీట్లు అడుగుతుందో ఆ సీట్లను వరకు అనౌన్స్ చేసేయడం ద్వారా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ పొత్తులలోనే ఒకళ్ళకొకళ్ళకి జరుగుతున్నట్టు. మరి జనసేన ఈ గొడవ అంతా ఎందుకులే, నా 2 ఎంపీ సీట్లు కూడా మీరు తీసేసుకోండి అంటుందా, చూడాలి.